పార్కులు, శ్మశానాలు, కళ్యాణ మండపాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో పక్కన పెన్షన్ 4000 రూపాయల పెన్షన్, తల్లికి వందనం 2వ సంవత్సరం ఈ వారం వేస్తున్నాం. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. కానీ ప్రజలందరూ విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి అవుతే ఖర్చు ₹60 ఉండే. పెన్షన్లు, అధికారుల జీతాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. గడిచిన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి, ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఆదాయం రూపాయి వస్తే ఖర్చు ఇంకా ₹40 ఉంది. ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రాలా. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. అందుకే మీరు తిరిగి అడిగే లోపలనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు, ఆనాడు మీ గడపకు వచ్చినప్పుడు గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. ఆ హామీ ఈరోజు మీ లోకేష్ నిలబెట్టుకుంటున్నాడు. అమ్మా, మీరందరూ చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్కన జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేస్తుంది. ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికలన్నీ ఒక పద్ధతి ప్రకారం తీరుస్తూ వస్తున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాలుగా మనందరికీ ఉన్న కళ, అది నెరవేర్చిన వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. పోలవరం, అమరావతికి పార్లమెంట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని అమరావతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్